రైట్. మహేందర్ రెడ్డి గారు, 13 నెలలు కావస్తోంది మీ పాలన. 13 నెలలు గడిచిన తర్వాత కూడా మీరిచ్చినటువంటి 6 గ్యారెంటీలో ఏ ఒక్క హామీ కూడా కంప్లీట్గా నెరవేర్చినటువంటి, కంప్లీట్గా అమలుకి నోచుకున్నటువంటి ఒక్క హామీ కూడా లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి రైతు దీక్ష కనుక చూసుకుంటే రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీల గురించి ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. ఎందుకు అమలుకు నోచుకోనటువంటి హామీలను ఎందుకు ఇచ్చారు అంటే, రైతు పక్షపాతి మేము అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులకు ఇచ్చినటువంటి మాట ఎందుకు తప్పింది? ఈ డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు అలాగే మీకు కూడా అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు డెఫినెట్ గా ప్రతిపక్ష పార్టీలు అనేది తమ ఏమంత పాత్రను పోషించాల్సిందే. అది పోషించకుంటే వాళ్ళు బాధ్యతను విస్మరించినట్టు అవుతుంది. ప్రశ్నించాల్సిందే, వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీలను ప్రశ్నించాల్సిందే. ఒక్కటి మాత్రం వాళ్ళు ఆక్రమింప చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి కానీ ఇంకో పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించే ఒక నైతిక హక్కు లేదు. వాళ్ళ అబద్ధాల పునాదుల పైన పుట్టిందే టీఆర్ఎస్ పార్టీ. అనేక హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చలేని క్రమంలోనే సబ్బండ వర్ణాలు, అటు రైతులు కానివ్వండి, అటు నిరుద్యోగులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కలిసి వారిని ఓడగొచ్చినా కానీ ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళు గుణపాఠం తెచ్చుకోలేదు. వాళ్ళ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చేసిన అవినీతిమైన నుంచి తప్పించుకోవడానికి ఇలా రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేస్తున్న ఒక చిల్లర ప్రయత్నం మాత్రమే ఇది. ఇలా కేటీఆర్ గారికి వస్తే ఇంతమంది వచ్చిండ్రు, అంతమంది వచ్చిండ్రు. నిజంగానే రైతులకు మీకు అండగా ఉన్నట్టయితే రైతులు మొన్న మీరు గెలిచేవాళ్ళు. ఇవాళ మీరు చేసిన పాపమే కదా. ఇంతకుముందు పెద్దలు కిషోర్ గారు మాట్లాడుతూ ఇవాళ టీఆర్ఎస్ చేసిన అప్పులు 7 లక్షల కోట్ల అప్పులు, ఆ అప్పుల నుంచి వాళ్ళ మీరు చేసిన వాటికి మిత్తులే మేము కడుతున్నాం. ఇవాళ సంవత్సరానికి ఇంచుమించు 70-75 వేల కోట్ల రూపాయలు అప్పులే మేము కడుతున్నాం. ఇవాళ ఏదైతే సోనియా గాంధీ గారు హామీ ఇచ్చిండ్రో, హామీలలో 6 గ్యారెంటీలలో ఇంచుమించు అన్ని గ్యారెంటీలను ఇన్ని ఎకనామిక్ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క హామీని మేము నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఇలా మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ కానివ్వండి, అలాగే ఆరోగ్యశ్రీ కొరకు 10 లక్షలు కానివ్వండి, మహేందర్ రెడ్డి గారు, ఎన్నికల సమయంలో మీరు ఇచ్చేటువంటి హామీల విషయంలో, హామీలప్పుడు మీకు రాష్ట్రం అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి తెలీదా? అది తెలిసి కూడా మీరు హామీలు ఇచ్చారు అని అంటే వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఇప్పుడు మరి వాటిని సాకుగా చూపించి మేము ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాము, డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్డే రోజే మేము ఈ హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు ఒకటండి, మేము ఇచ్చిన హామీల నుంచి మేము బాధ్యతల నుంచి మేము తప్పుకోవట్లే. అది మా బాధ్యతలు నెరవేరుస్తున్నాం. ఇప్పుడు ఆ రోజు మేము అనుకున్న అప్పులు ఒక ఎత్తు, ఇవాళ చిట్టా విప్తే ఒక్కొక్క అప్పులన్నీ కూడా ఏదో 3 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు అప్పులు నేను అనుకున్నాం ఆ రోజు. ఇవాళ చూస్తే ఇంచుమించు 8 లక్షల కోట్లు, 7 లక్షల కోట్ల పైసలకు అప్పు, ప్లస్ దానిపైన బిల్లులు ఒక 48,000-50,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిపోయినారు. వీటన్నింటిని కూడా చేసుకుంటూ రావడానికి టైం పడుతుంది. అందులో మేము బాధ్యతను మేము విస్మరించాం. ఇంకా ఒక రైతు బంధును వాళ్ళే ఇవ్వకుండా పోయినరు. ఆ రైతు బంధును మేము వచ్చినాక ఇచ్చాం. రైతు భరోసాను 5,000 చొప్పున 7,350 కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం ఇవాళ వచ్చిన తర్వాత. అలాగే 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా ప్రభుత్వం ఇస్తానని చెప్పింది, ఇచ్చింది. ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి 50,000, 1,50,000, 2గా డివైడ్ చేసి 2 లక్షలు డివైడ్ చేసి ఇంచుమించు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 25,000 కోట్ల రూపాయలు మేము ఇవ్వడం జరిగింది ఇంచుమించు. ఇవాళ హామీలు నెరవేర్చే విషయానికి వచ్చేకల్లా ఇవాళ అందరూ కూడా గురువిందగించే సామెతలు చెప్తున్నారు. ఇవాళ పెద్దలు కిషోర్ గారు కూడా చెప్పాలి, మన మోడీ గారు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఎన్ని హామీలు నెరవేర్చిండ్రు. ఇప్పుడు స్విస్ బ్యాంకుల డబ్బులను వచ్చి అందరి అకౌంట్లో పడ్డాయా, 0 అకౌంట్ ఓపెన్ చేసుకున్నాక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఇలా మన కార్పొరేట్ శక్తులకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మనం మాఫీ చేసినాం. మన రైతులకు మాఫీ చేయడానికి ఎందుకు మేము చేస్తలేము? రైతులు ఏలపడి కూడా పంజాబ్లో, హర్యానాలో ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు అనేది అది నేను మరి విజ్ఞత వదిలిపెట్టేస్తా. అయితే తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందంతా కూడా మోసం దగా, కేవలం ఇలా రాజకీయ దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ఇలా కేసీఆర్ గారి మాటలు కానీ, కేటీఆర్ గారి మాటలు కానీ, హరీష్ రావు గారి మాటలు కానీ, వాళ్ళు చేస్తున్న అవినీతి అంతా కూడా బయటపడుతున్నప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి వాళ్ళు చేస్తున్న చిల్లర రాజకీయ ఎత్తుగడ మాత్రం తప్ప ఇంకొకటి కాదు ఇది. ఇవాళ ఇంతకుముందు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు, 5 పంటలు 6 పంటలు ఎక్కడైనా వస్తాయండి? మాక్సిమం వస్తే 3 పంటలు వస్తాయి ఎక్కడైనా. 5-6 పంటలకు ఇస్తామన్నారు అనేది వాళ్ళ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క పిట్ట కథలకు కట్టుకథలు చెప్పడానికి
వాళ్ళు చేస్తున్న చిల్లర ప్రయత్నం ఇది. ఇవాళ దీనికి అన్నింటికి కూడా కారణం మీరే కదా. ఇలా రైతులను నట్టేయటం ఉంచింది మీరే కదా. కాళేశ్వరం కట్టి వేల కోట్ల రూపాయల రైతుల మీద పెట్టిండ్రు. ఇలా పవర్ పర్చేసింగ్ పేరు మీద వాళ్ళని పెట్టిండ్రు. ఇవాళ పవర్ పర్చేసింగ్ పేరు మీద అనేకమైన వేల కోట్ల రూపాయలు దండుకపోయినారు. ఇవాళ ఎక్కడ మీరు చేసిండ్రు? ఇవాళ మీరు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా కాళేశ్వరం ఇలా కూలేశ్వరం అయిపోయింది. అన్నారము సుందిల్ల బ్యారేజీలు ఇలా నీళ్ళ ముంగలు పడిపోయినాయి. ఇవాళ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా చిత్తశుద్ధితో మీరు చేసిన పాపాన పోలేదు. మీరు చేసిన రుణమాఫీ ఏంది? ఇలా అప్పుడు వేసిన రుణమాఫీ ₹1,00,000 రుణమాఫీ చేస్తామని 2 సార్లు చెప్తే ఇలా ఎంగిలి మెతుకులు విధించారు వాళ్ళు. ఇవాళ అందుకే రమ్మని చెప్పినా మేము ఎక్కడ కూడా సవాల్కి రావట్లేదు. వాళ్ళు ఇవాళ వచ్చి ఆ ఈడీ ముందరికో ఆ ఏసీబీ ముందుకు పోయినప్పుడు అలా వాటిని తప్పించుకోవడానికి ఆయన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి మాట్లాడుతున్న మాటలు తప్ప ఇవాళ బీఆర్ఎస్ నిజంగానే రైతుల మీద చిత్తశుండి రైతులతో పని చేస్తే వాళ్ళు రైతు బంధు ఇచ్చిన ఎన్ని సబ్సిడీలు దెబ్బతీసినండి. వాళ్ళు పంటలు నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చినరా? ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే అధికారంలో రాగానే అతివృష్టి అనావృష్టి ఇలా వీటన్నిటి ద్వారా పంట నష్టపోతే ఎకరాకు 10,000 చొప్పున మేము ఇచ్చినాం. ఇవాళ వాళ్ళు ఇచ్చిన ఎప్పుడైనా పంట వచ్చి అనేకమైన సబ్సిడీలు పనిముట్ల మీద సబ్సిడీలు ఉంటాయి. వీటన్నిటి మీద స్ప్రింక్లర్స్ మీద ఉంటుంది, ఇలా ట్రాక్టర్ల మీద ఉంటుంది. ఆ సబ్సిడీలు ఎక్కడ ఇచ్చినా మహేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఏమో 10,000 ఇస్తోంది, మేము 10,000 అంటోంది ఎన్నికల హామీలో రైతులకు రైతు భరోసా. మేము 15,000 ఇస్తామని మీరు మాట ఇచ్చారు. మరి దాన్ని 12,000కు ఎందుకు కుదించారు? ఇప్పుడు ఒకటి రోజా గారు నేను ఒకటే మాట్లాడుతున్నాను. మేము అన్నది వాస్తవం కాదని మేము అనట్లే. మేము 10 ఎకరాకు 7,500 చొప్పున ఇస్తాం అన్నది వాస్తవం. ఇవాళ మీతో పాటు అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా కిషోర్ గారికి అక్కడ ఉన్న సాగర్ గారికి వీళ్ళందరూ కూడా తెలుసు, శ్రీనివాస గారు కూడా తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఈ డిబేట్ లో యాంకర్ అడుగుతున్నది కాదు, ఊర్లో రైతులు అడుగుతున్నారు. 7,500 ఇస్తాం. వాళ్ళు ఎందుకు ఇచ్చిండ్రు? రైతు భరోసా ఎందుకు ఇచ్చిండ్రు చెప్పాను మేడం. మేము రైతు బంధు వాళ్ళు రైతు బంధు ఇవ్వడానికి కారణం ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో అనేకమైన సామాజిక ఆర్థిక విప్లవాలు వచ్చినప్పుడు అనేక మంది భూస్వాములు ఇలా ఊళ్ళను వదిలిపెట్టిపోయిన భూస్వాములకు లబ్ధి చేకూర్చడానికి ఇచ్చిండ్రు. వాళ్ళ ఇలా మేము లెక్కలు చేస్తుంటే 20,000 కోట్లు 15,000 కోట్ల రూపాయలు రాళ్లకు రప్పలకు రోడ్లకు ఇచ్చుకుంటామేంటి. ఇవాళ ఆ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితులలో అనేకమైన ఎవరినైనా అడిగిన సామాజిక అవగాహన ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. ఇవాళ ధరణి పేరిట ఇవాళ ఒక సిరిసిల్ల ఇవాళ ధరణిని ఉపయోగించుకుని అనేక మంది భూమి మీద ఎక్కడ కూడా భూమి ఉండదు, పట్టా ఉండదు, కేవలం పట్టా ఉంటది. ఆ పట్టాను ఉపయోగించుకొని ధరణిలో ఎక్కించుకొని పాస్బుక్లు తీసుకొని రైతు బంధు అటు పిఎం కిసాన్ యోజన అనుకుంటా భవిష్యత్తు వాళ్ళు మహేందర్ రెడ్డి గారు స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఒక్క నిమిషం. రైతులందరూ కూడా అడుగుతున్నది 15,000 ఇచ్చిన హామీని ఎందుకు 12,000కు తగ్గించారు? నేను చెప్పినాం, మీరు వినలేదేమో బహుశా. ఎంతసేపు లొల్లి పెట్టాడు తప్ప మీకు వినే అలవాటు లేదు కదా. ఆ పార్టీకి ఉన్న గుణం అది పాపం. నేనేం చేయలేదు దానికని. నేను ఇంతకుముందు చెప్పాను, ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో మేము ఇచ్చింది హామీ వాస్తవం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము 6,000 ఇస్తున్నాం. రాబోయే కాలంలో దాన్ని 7,500 చేస్తామని కూడా మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అలా ఆర్థిక పరిస్థితి కుదురపడాలి, కుదురపడ్డ తర్వాత నేను ఇస్తానని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మేము వెనక్కి హామీ ఇచ్చే ముందు ఉండాలి కదా. దేశంలో గానీ ఈ రాష్ట్రంలో గానీ రైతులకు ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది, రైతు కూలీలకు ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇలా బ్యాంకుల జాతీయకరణ నుంచి మొదలుకుంటే, ఇలా అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ నుంచి మొదలుకుంటే, భూ పంపిణీని మొదలుకుంటే, ఇవన్నీ కూడా ఇలా పరిహార పథకాన్ని కూడా మొదలుపెట్టింది ఎవరు పెట్టిందండి? కాంగ్రెస్ పార్టీ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మనసుతో పనిచేస్తుంది. ఇలా రైతులకు కానీ రైతు కూలీలకు కానీ రైతు రుణమాఫీ దేశంలో ఎవరు చేశారంటే ఫస్ట్ టైం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసింది. రైతు బంధు తెచ్చింది రైతు బంధు తీసుకొచ్చింది ఎవరు? ఓకే, రైట్ అండి. మహేందర్ రెడ్డి గారు, సాగర్ గారితో మాట్లాడదాం. సాగర్ గారు, 6 కాలం కష్టపడి కడుపు నింపేటువంటి రైతన్న రోడ్డెక్కి ధర్నాలు చేయడము, దీక్షలు చేయడము అంటే రైతుల రుణం తీర్చుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు సంక్షేమ పథకాలతో రైతు దీక్షలు మేడం దీక్షలు చేస్తే రాజకీయ లబ్ధి కోసం కూడగట్టుకొని రాజకీయ పార్టీ కార్యకర్తలు పొడగొట్టి చేస్తూ ధర్నాలు అవి. మరి రైతులు వాళ్ళ గోస వాళ్ళ గోడు చెప్పుకోవడానికి ఈ రోజు రైతు దీక్షకు వచ్చారని చెప్తున్నారు. వారు చెప్తుండదు, కార్యకర్తలే ఉంటారు, ఎవరు ఉండరు ఇవాళ. డైవర్ట్ పాలిటిక్స్. ఎందుకంటే ఆయన మీద జరుగుతున్న అవినీతి అక్రమాల మీద జరుగుతున్న ఎంక్వైరీ నుంచి విచారణ నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న రాజకీయ చిల్లర రాజకీయ. రైట్, ఓకే. మహేందర్ రెడ్డి గారు మాట్లాడిందాం. సాగర్ గారు.